దీర్ఘము కష్టమేనా అన్నారు. లేదు ఈసారి కింద నుంచి నెమ్మదిగా ఇలా ఉంటుందన్నమాట. దరి దా హస్తము, రీ దీర్ఘం పైకెక్కాలి, చలి ఈసారి మళ్ళా హస్తం దీర్ఘం పైకెక్కాలి, నిరీక్షాపేక్ష ఇలా చూడాలని పెట్టారు. ఇది రాసింది ఎవరయ్యారు? అల్లసాని పెద్దన. దీని యొక్క భావాన్ని ఆవిష్కరించింది ఎవరయ్యారు? మహామహనీయుడు విశ్వనాథ సత్యనారాయణ గారు, మహానుభావుడు. అందుచేత అల్లసాని వారి అల్లిక చిటి బిగి అని రాసి దాని మీద రాశారు. అంతే ఎంత పరిశీలించాలి అదంతా కూడా. అలాగే రామాయణంలో కూడా అంతేనండి. ఒక్కొక్క భవనాన్ని వర్ణిస్తున్నప్పుడు ఎలా చెప్పారయ్యా? అందుకని మేఘ ప్రతీకాశం కుంభకర్ణ నివేశనం బ్రహ్మాండంగా అంటే మేఘ ప్రతిభావం రకాలు ఒక్కొక్కడికి ఒక్కొక్క రంగు టేస్ట్ అనమాట. మీ భవనం ఎలా ఉండాలంటే మీకు ఎలాంటి క్రీమ్ వేయమంటారు అక్కర్లేదు అబ్బాయి. మేఘ ప్రతీకాశం అంటే మేఘంలాగా నల్లగా ఉండాలి ఆ బిల్డింగ్ అంతా అని చెప్పి ఆ రంగు తీసుకొచ్చి మేము చేశాను. కుంభకర్ణాలు వేశాను. విభీషణ స్థిత ఆ పెద్ద ఇల్లనమాట కుంభకర్ణుడు. ఎందుకంటే రావణాసుడు తమ్ముడుంటే వాడికి మామూలుగా చిన్న లాగుతాం వాడు గర్విస్తాడంటే ఉంటాడా? వాడు ఉండడు కదా. అందుకోసం పెద్ద ఇల్లు అనమాట. ఆ తర్వాత ఇంకెవరికి వెళ్ళాలి అని విభీషణ గృహానికి వెళ్ళాలి. పుప్రువే సమహాగపి విభీషణ స్థిత ఇలా ఒక్క పేరు చెప్పి అక్కడి నుంచి ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటికి దూకాడు. ఎక్కడి నుంచి? ఆ కుంభకర్ణుడి ఇంటి మీద నుంచి ఒక్కసారి భీషణుడి ఇంటి మీదకి దూకాడు. అని ఇది పెద్ద ఇల్లు అనమాట. ఈ కంటి ఇక్కడ దూకాడంటే ఆయన ప్రయత్నం కొద్దిగా ఎక్కువ కావాల్సి వచ్చిందిగా, అది గుర్తు పెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత ఈ భీషణుడి ఇంటికి వెళ్ళారు. ఎవరయ్యా ఆయన వెళ్ళినవాడు? చిన్నగా ఉన్నాడు అనుకున్నారేమో. మహాకపి అంత పెద్దవాడు ఎక్కడో వచ్చిందంటే అది ఇంకెంత పెద్ద ఇల్లు ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. మహోదరస్య మహోదరుడి యొక్క ఇంటికి వెళ్ళారు. అదే శ్లోకంలో ఇద్దరు పేరు చెప్పారు. మహోదరస్య విరూపాక్షస్య ఈ ఇద్దరింటికి వెళ్ళారు. అంటే అంతకంటే కొద్దిగా తక్కువ అనమాట. ఎందుకంటే ఒకే శ్లోకంలో దానికి ఇద్దరు పేరు చెప్పేశారు కాబట్టి వాళ్ళ చిన్న చిన్న ఇళ్ళు, పెద్ద ఇళ్ళు కాదు, అంత పెద్ద ఇళ్ళు కాదు. వాళ్ళ తమ్ముళ్ళు అంత పెద్ద ఇళ్ళు కాదు. అలాగే విద్యుత్ రూపస్య భీమస్య ఘనస్య ఈ రకంగా మహానుభావులు చూసుకుంటూ ఆ ఇళ్లంతా వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ రావణ భవనంకి వెళ్ళారు. పుష్పకుమారం మీద అక్కడ పుష్పకుమారం కనిపించింది. దాన్ని చూశారు. ఆహాహా ఏముంది, ఏం వైభవం అని చెప్పి ఆనందపడ్డారు. చూశారు. అరే ఎంత గొప్పగా ఉంది, వీడు వాస్తవంగా మంచి తెలివైన వాడు అనుకుని రావణస్య ఆ భవనం ఎలా ఉంది, పుష్పకుమారం, దాని తాలూకు నివేశనం ఇదంతా చూసి నిద్రపోతున్నటువంటి అనేక మంది స్త్రీలంతా ఉన్నారు. ఆ స్త్రీలను చూచాడు. చూడంగానే ఆయన మనస్సు ఏమన్నా చెల్లింది అన్న పొరపాటున కూడా మహానుభావుని యొక్క ఆ మనస్సు కదిలేది కాదు. అటువంటి అంత ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు ఉన్నటువంటి గృహాల్లోకి తొందరగా వెళ్ళకూడదు. వెళ్ళి నిద్రపోతున్న స్త్రీని చూడకూడదు. దానివల్ల విరక్తి కలుగుతుంది, వికారం